నాకు ఆ కళ గురించి తలుచుకుంటుంటే చాలా భయం వేస్తుంది. అదే కళ పదే పదే వస్తుంటే నేను నిజంగానే చనిపోతానేమో అని నాకు భయంగా ఉంది అని తన స్నేహితుడితో అంటాడు సుధీర్. నువ్వేం భయపడకరా, రేపటి నుంచి కాలేజీలు కూడా సెలవులు ఇస్తున్నారు. నువ్వు ఎలాగో ఇంటికి వెళ్తావు. ప్లేస్ మారిన తర్వాత ఎలాగో ఆలోచనలన్నీ మారిపోతాయి. మెల్లమెల్లగా అదే సర్దుకుంటుంది అని సుధీర్ స్నేహితుడు సుధీర్కి చెప్తాడు. మరుసటి రోజు ఉదయం సుధీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బ్యాగ్ సర్దుకుంటూ ఉంటాడు. ఇంతలో సుధీర్ ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ ఎవరంటే సుధీర్ వాళ్ళమ్మ. అప్పుడు వాళ్ళమ్మ సుధీర్తో ఎలా అంటుంది, సుధీర్ ఈసారి సెలవులు నువ్వు హాస్టల్లోనే జరుపుకోవచ్చు కదా, ఊర్లో పరిస్థితులు ఏమీ అంతగా బాగాలేదు అని సుధీర్తో చెప్తుంది. ఏమైందమ్మా, ఊర్లో అంతా బాగానే ఉందా అని అడుగుతాడు. లేదు బాబు, ఊర్లో కొన్ని రోజుల నుంచి జనాలందరూ కనిపించకుండా పోతున్నారా అంటే దానికి అర్థం ఏంటమ్మా అని అడుగుతాడు. బాబు, నీకు అప్పుడే అంత అర్థం చేసుకునే వయసు రాలేదు. ఇంకా చెప్పడానికి నాకు కూడా అంతగా సమయం లేదు. కానీ నువ్వు ఒకటే అర్థం చేసుకో, ఈసారి సెలవులు మాత్రం పట్నం